హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒక బ్యాచిలర్ నుంచి జాయింట్ ఫ్యామిలీ వరకు అలాగే చిన్న చిన్న ఫంక్షన్స్ నుంచి పెద్ద పెద్ద పెళ్లిల వరకు కావాల్సిన అన్ని సామాన్లు మనకు కేవలం స్టీల్ బిగ్ బజార్లోనే దొరుకుతాయి. ఎస్, ఇప్పుడు నేను ప్రెసెంట్ దిల్సుఖ్నగర్లోని సాయిబాబా ఆర్చ్ లోపటున్న 5 ఫ్లోర్ స్టీల్ బిల్డింగ్ ముందున్నాను. ఇక్కడ మనం చూసుకుంటే చాలా షాప్స్ ఉన్నాయి, కానీ ఒరిజినల్ స్టీల్ బిగ్ బజార్ ముందైతే నేను ఉన్నాను. ఇక్కడ ఒక 5 ఫ్లోర్ బిల్డింగ్ అండ్ పైన మనకు ఒక విత్ డాన్సింగ్ డాల్ కూడా కనిపిస్తుంది. సో లోపలికి వెళ్ళి అసలు వాళ్ళ దగ్గర ఎన్ని వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం రండి. సో ఇప్పుడు మనం దిల్సుఖ్నగర్లోని స్టీల్ బిగ్ బజార్లో సెకండ్ ఫ్లోర్లో ఉన్నాము. సెకండ్ ఫ్లోర్లోకి ఎంటర్ అవ్వగానే ఒక స్టీల్ వరల్డ్లోకి ఎంటర్ అయినట్టు అనిపించింది నాకు. ఇక్కడ మనకు కిచెన్కి సంబంధించి ఒక చిన్న స్పూన్ దగ్గర నుంచి పెద్ద పెద్ద బగోనాల వరకు అన్నీ అవైలబుల్గా ఇక్కడ ఉన్నాయి. సో ఇంకా ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అనేది ఇక్కడ ఉన్న గుప్తా గారిని అడిగి మనం తెలుసుకుందాం. నమస్తే గుప్తా గారు. నమస్తే మేడం. యా, ఒక స్టీల్ వరల్డ్ లోకి ఎంటర్ అయిపోయాం మనము. ఇది సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాం మేడం. స్టీల్ బిగ్ బజార్ లో సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాము. ఇక్కడ ఎక్స్క్లూజివ్ గా స్టెయిన్లెస్ స్టీల్ సంబంధించిన వస్తువులే ఉంటాయి అన్నమాట. సో ఏదైనా కస్టమర్ ఏదైనా స్టెయిన్లెస్ స్టీల్ వస్తువు ఏదైనా చిన్న వస్తువు కావాలన్నా, చిన్న స్పూన్ కావాలన్నా ఈ ఫ్లోర్ లో వచ్చారనుకోండి, చిన్న స్పూన్ నుంచి పెద్ద ప్రోడక్ట్ వరకు అండ్ బల్క్ ప్రోడక్ట్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి అన్నమాట. ఎక్స్క్లూజివ్ ఈ ఫ్లోర్ మొత్తం స్టెయిన్లెస్ స్టీల్ గురించే ఉంటుందండి. స్టెయిన్లెస్ స్టీల్ అంటే స్టోర్ పెట్టాలి అని అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి. మరి ఈ స్టోర్ పెట్టి ఎన్ని ఇయర్స్ అవుతుంది, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు ఈ స్టీల్? యా మేడం, ఈ ఫీల్డ్ లో దాదాపు నాకు అరౌండ్ 20 years ఎక్స్పీరియన్స్ ఉంది మేడం. ఓకే. స్టీల్ బిగ్ బజార్ ఏదైతే ఉందో 12 years అయిపోయింది అనమాట. సో మా స్టోర్ ఏదైతే ఉందో దిల్సుఖ్నగర్ లో ఒకటే స్టోర్, ఏదైతే 5 ఫ్లోర్లలో డిస్ప్లే పెట్టున్న ప్రోడక్ట్స్ అనే స్టోర్ మాది ఒకటే అనమాట. సో సాయిబాబా టెంపుల్ స్ట్రీట్ లో 5 ఫ్లోర్ స్టోర్ ఇది ఒకటే. మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాము. సో చాలా స్టోర్స్ ఒక ఫ్లోర్ లోనే ఉన్నాయి. ఇలా ప్రత్యేకంగా ప్రతి వస్తువు ప్రతి ఫ్లోర్లలో ఉండేది స్టీల్ బిగ్ బజార్ మాత్రమే అనమాట. సో మేము ఎంత రెప్యూటెడ్ అయ్యామంటే మా పేరు వేరే స్టోర్ వాళ్ళు అటు తిప్పి ఇటు తిప్పి పెట్టుకునే స్టేజ్ లో వచ్చాము. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ స్టీల్ బిగ్ బజార్. దిల్సుఖ్నగర్ ఆర్చ్ ఎంటర్ అవ్వగానే చాలా స్టోర్స్ కనిపించాయి. నేనే వెతుకున్నా స్టీల్ బిగ్ బజార్ ఎక్కడుంది అని చెప్పి నేనే వెతుకున్నా. ఫైనల్ గా నాకు ఇక్కడ ఇంత 5 ఫ్లోర్ పెద్ద బిల్డింగ్ కనిపిస్తే ఇది అని చెప్పి నేను ఫిక్స్ అయిపోయాను. ఇక్కడ చూస్తుంటే ఇక్కడ ఒక పెద్ద ఐటమ్ కనిపించింది నాకు. ఏంటిది ఇంత పెద్దగా ఉంది క్యారేజ్? ఇది కేటరింగ్ వాళ్ళు యూజ్ చేసే ప్రోడక్ట్ మేడం. ఇది డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. యా ఎగ్జాక్ట్లీ మేడం. సో చిన్న కేటరర్ నుంచి పెద్ద కేటరర్ వరకు యూజ్ అయ్యేటట్టు ఉంది. దాదాపు ఒక 200-300 మెంబర్స్ ఏదైనా కేటరింగ్ వచ్చింది అనుకోండి, వాళ్ళకి ఈజీగా ట్రాన్స్పోర్టేషన్ కోసం ఇలా టిఫిన్ క్యారేజ్ మోడల్ లో వెళ్తారు. ఒకప్పుడు ఏమో డిఫరెంట్ గా ఉండేవి కదా, చాలా సైజెస్ లో కూడా ఉంటాయి మళ్ళీ ఇందులో. ఆల్మోస్ట్ నా హైట్ అంత ఉంది సైజ్. అంటే ఇంతకంటే పెద్దవి కూడా ఉంటాయా? ఇంకా పెద్దవి కూడా ఉంటాయి. ఓకే. బల్క్ లో ఏమైనా తీసుకోవాలని అంటే ఏంటి ఫెసిలిటీ ఏంటి అసలు? ఎస్ మేడం, అంటే ప్రతి వస్తువు మన ఇంట్లో ఫంక్షన్ కి 10 పీసుల నుంచి 1000 పీసెస్ వరకు కూడా ఎవరైనా రిక్వైర్మెంట్ మన గెస్ట్ కి ఇవ్వడానికి కావాలి అంటే ఇక్కడ రెడీగా అవైలబుల్ ఉంటుంది అనమాట. అప్ టు 20,000 పీసెస్ వరకు మా కెపాసిటీ ఉంది. ఏ ప్రోడక్ట్ అయినా కస్టమర్ ఇది ఎగ్జాక్ట్లీ ఈ ప్రోడక్ట్ కావాలి మాకు ఈ పర్టికులర్ డేట్ లో ఒకేషన్ ఉంది అంటే వీ కెన్ ప్రొవైడ్ ద క్వాంటిటీ అనమాట. బికాస్ ఏంటి అంటే దాదాపు ఆల్ ఓవర్ ఇండియా మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి మేము డీల్ చేస్తాం అనమాట. సో ఆ కెపాసిటీ మా దగ్గర ఉంది. 1000 పీసెస్ వరకు రెడీగా అవైలబుల్ ఉన్న ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి అనమాట. సో డిపెండ్స్ అపాన్ ది డెలివరీ టైమ్ అండ్ ఒకేషన్ టైమ్. సో నేను రిక్వెస్ట్ చేసే కస్టమర్ కి ఏంటి అంటే ఒకేషన్ కి గిఫ్ట్స్ కి చాలా గ్యాప్ పెట్టుకోవడం వల్ల వాళ్ళకి కావాల్సిన వస్తువు వాళ్ళకి ఇన్ టైమ్ లో దొరుకుతాయి. అంటే ఏకంగా 2 days తర్వాత ఒకేషన్ ఉంది అని అనుకోండి, సో అప్ టు 1000 పీసెస్ వరకు రెడీగానే ఉంటాయి. మీకు దానికంటే ఎక్కువ క్వాంటిటీ కావాలంటే అట్లీస్ట్ ఒక 15 days అన్న మినిమం టైం గ్యాప్ పెట్టుకోవాలి అనమాట. సో వాళ్ళకి కావాల్సిన వస్తువు మ్యానుఫ్యాక్చర్ చేసినా మేము ఇస్తాం అనమాట. అది ప్రత్యేకత. సో రిటర్న్ గిఫ్ట్స్ కూడా దాదాపు 10,000 వెరైటీస్ ఇక్కడ మా దగ్గర రెడీగా అవైలబుల్ ఉన్నాయి. సో కస్టమర్ ఏ చాయిస్ అయినా కూడా మేము ప్రొవైడ్ చేయగలుగుతాం. అది ప్రత్యేకత స్టీల్ బిగ్ బజార్ లో. బల్క్ గా ఎన్ని కనిపిస్తున్నాయి చూడండి. ఒక చిన్న గ్లాస్ మీరు పట్టుకున్నారు అనుకోండి, ఇప్పుడు ఇది అవైలబుల్ 10,000 పీసెస్ అయినా మేము ఇది ఇవ్వగలుగుతాము. సో కస్టమర్ ఏ చాయిస్ ఉన్నా కూడా అట్ ఎ టైం మేము ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అనమాట. మీరు ఇలా తీసిందే నాకు యూనిక్ గా కనిపించింది. ఇక్కడ ఒక చిన్న ఫ్లోరల్ డిజైన్ అయితే కనిపించింది. అంటే బేసిక్ గా గ్లాసెస్ మీద ఫ్లోరల్ డిజైన్స్ ఉండవు కదా, ఇలా గుప్తా గారు నాకు తీసి చూపించారు. దాని మీదే నాకు ఇది చాలా అట్రాక్టివ్ గా ఉంది. బేసిక్ గా గ్లాస్ కింద కట్స్ డిజైన్ వచ్చి దాని మీద కూడా చిన్న క్యూట్ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. గ్లాస్
కాస్ట్ చాలా నచ్చింది నాకు యాక్చువల్లీ. ఇంకో విషయం కూడా చెప్తాను. ఇప్పుడు మీరు ఏదైతే ఫ్లోరల్ డిజైన్ అన్నారు కదా, సేమ్ ఇదే డిజైన్ ప్రకారంగా మీ ఇంట్లో ఏదైతే ఒకేషన్ అవుతుందో అలానే చక్కగా పేరు రాసిమన్నా ఇస్తాం. దిస్ ఇస్ కాల్డ్ లేజర్ టెక్నాలజీ. లేజర్ టెక్నాలజీ మెషిన్ మా దగ్గర అవైలబుల్ ఉంది. మీకు అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే మీ పేరు వేసి వెడ్స్ అనుకోండి, పలానా వెడ్స్ పలానా వాళ్ళది అని కూడా రాసిస్తాము. గృహ ప్రవేశం ఉందనుకోండి, చక్కగా ఈ ఫ్లవర్ బదులు గృహ ప్రవేశం సింబల్ వేసి పలానా వాళ్ళది అని దీనిపైన వేసిస్తాం. అప్పటిదప్పుడు ఇన్స్టెంట్ గా ఫ్రీ ఆఫ్ చార్జెస్ వేసిస్తాం. ఎగ్జాక్ట్. ఇది కూడా ఒక స్టీల్ బిగ్ బజార్ లో యూనిక్ థింగ్. చిన్న షాప్ సింగిల్ ఒకటే ఫ్లోర్ లో ఉన్న స్టోర్స్ లో ఈ ఫెసిలిటీస్ ఉండకపోవచ్చు. స్టీల్ బిగ్ బజార్ చాలా పెద్దది అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఎక్స్పెక్ట్ చేసి వస్తారనమాట. సో ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు మేము అప్గ్రేడ్ అవుతున్నాము. ఇప్పుడు మీకు ఎలా అయితే చక్కగా నచ్చిందో ఆ ఫ్లోరల్ డిజైన్ ప్రకారంగానే మీ పేరు కూడా లేజర్ టెక్నాలజీ ప్రకారంగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా ప్రింట్ చేసి ఇస్తాం అనమాట. ఎగ్జాక్ట్లీ. అండ్ మనము బల్క్ లో ఇచ్చేటప్పుడు క్వాలిటీ అండ్ కాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మన స్టీల్ బిగ్ బజార్ లో ఎలాంటి క్వాలిటీ ఇస్తున్నాం వాళ్ళకి, కాస్ట్ ఎలా ఉంటుంది? సో రిటర్న్ గిఫ్ట్స్ అనేది 10 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. డిపెండ్స్ అపాన్ ద కెపాసిటీ, ఆ ఫంక్షన్ ఒకేషన్, తర్వాత మనం ఎంతైతే మనం బడ్జెట్ పెడదామని అనుకున్నామో అన్ని బడ్జెట్లలో యూజ్ అయ్యేటట్టు ప్రకారంగానే మా దగ్గర ప్రోడక్ట్స్ ఉంటాయి. ఒక రిటర్న్ గిఫ్ట్ అరౌండ్ 10 రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతాయి. ఎగ్జాంపుల్ ఈ ప్లేట్ అనుకోండి, ఇంత చక్కటి డిజైన్ హార్డ్లీ 10 రూపీస్ 11 రూపీస్ లో వచ్చేస్తుంది. సో ఇక్కడి నుంచి చాలా పెద్ద ఐటమ్స్ వరకు కూడా మా దగ్గర ఉంటాయి. సో అన్ని కస్టమర్స్ అన్ని రేంజ్ వాళ్ళకి అందుబాటులో ఉండాలనేది మా కాన్సన్ట్రేషన్. సో క్వాంటిటీ ఈజ్ ఇంపార్టెంట్, క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ అవైలబిలిటీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఆ 3 పాయింట్స్ ని మేము చాలా చక్కగా దృష్టిలో పెట్టుకుంటాం. ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ అన్నారు కదా, అదే అడగబోతున్నాను. భలే ప్యాక్ చేశారు, అసలు పెద్ద గిఫ్ట్ లాగా ఉంది. ఎగ్జాక్ట్ మేడం. అయితే మీకు ఇచ్చే గిఫ్ట్ కాదు, గెస్ట్ వాళ్ళ గెస్ట్ కి ఇవ్వడానికి గిఫ్ట్ అన్నమాట. ఇది రిటర్న్ గిఫ్ట్ లాగా. సో ప్రతి వస్తువు ఇలా చక్కగా బల్క్ క్వాంటిటీ ప్యాక్ చేసి ఉంటుంది అనమాట. సో ర్యాండమ్ కాకుండా ప్రతి పీస్ చెక్ చేస్తాము. చెక్ చేసి ఇలా క్వాంటిటీని ప్యాక్ చేసి పెడతాం అనమాట. ఒక 100 పీసెస్ మీరు ఆర్డర్ ఇచ్చారనుకో, ఇలాంటి ప్యాక్స్ మేము రెడీ చేసి ఇస్తాం అనమాట. సో ఇలా ప్రతి వస్తువు వెల్ డిజైన్డ్ గా వెల్ ఫినిష్డ్ ప్రోడక్ట్ గా ప్యాక్ చేసి ఉంటాయి అనమాట. దిస్ ఇస్ వెరీ యూనిక్ థింగ్ ఆఫ్ స్టీల్ బిగ్ బజార్. ఇలా చక్కగా ప్రతి వస్తువు ఇలాంటి ప్యాకింగ్ ఓన్లీ ఇక్కడ మాత్రమే చూస్తాం. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ మేడం. నిజంగా కూడా ఇక్కడ మాత్రమే చూస్తున్నాం, ఎందుకంటే వేరే ఏ స్టోర్స్ లో అయినా కూడా ఒక పెద్ద కవర్ లో గానీ వేసి అలా ఇచ్చేస్తూ ఉంటారు. అన్ఆర్గనైజ్డ్ గా ఇస్తాము. ఇక్కడైతే ఆర్గనైజ్డ్ వేగా ప్రతి వస్తువు డ్యామేజ్ అవ్వకుండా మీ ఇంటికి చేరేంత వరకు ఇదే క్వాలిటీలో ఉండాలని మా ఆలోచన. ఇలా చూడగానే అలా తీసుకోవాలనిపించేలా ఉంది నిజం చెప్పాలంటే. సో ఈ ప్రోడక్ట్స్ అన్ని ఇవన్నీ దాదాపు 2000 పీసెస్ వరకు రెడీగా ఉంటాయి అనమాట. సో మీరు ఏది సెలెక్ట్ చేసినా మీకు ఏది నచ్చినా కూడా అవైలబిలిటీ ఉంటుందన్నమాట. ఇది చాలా డిఫరెంట్ గా ఉంది గుప్తా గారు. ఐ థింక్ ఇది మన స్పెషాలిటీ అనుకుంటా. దీని గురించి ఏం చెప్తారు? యా మేడం, ఇది శాండ్విచ్ కలర్ అంటారు. సో పైన కాపర్, కింద కాపర్ వచ్చింది, మధ్యలో స్టీల్ వచ్చేసింది. దిస్ ఇస్ శాండ్విచ్ కలర్ కాంబినేషన్ అంటారు. అంటే చూడండి, మీరు షాపింగ్ చేస్తూనే ఉన్నారు, ఎవ్రీ టైం ఓన్లీ స్టీలే కనిపించింది అనుకోండి, ప్రత్యేకంగా ఏం అనిపించదు. సో ఇది టీ, కాఫీ, షుగర్ 3 పీసెస్, 3 డిఫరెంట్ ప్రోడక్ట్ మీరు ప్రోడక్ట్స్ పెట్టుకోవడానికి అనమాట. టీ, కాఫీ, షుగర్ ఆర్ ఎనీథింగ్ కాంబినేషన్ పెట్టుకోవడానికి. సో సెట్ గా అవైలబుల్ ఉంటుంది. కాస్ట్ కూడా ఏమి ఉండదు. అయితే చాలా బాగుంటాయి, నాకు తెలిసి చాలా రిచ్ లుక్ ఉంటాయి, చాలా బాగున్నాయి. అండ్ మన స్టీల్ బిగ్ బజార్ కి ఎక్కడెక్కడి నుంచో వచ్చి కేవలం దీనికోసం అనే పెళ్లిళ్ళ షాపింగ్ అని లేకపోతే వేరే వేరే దానికి పండగల షాపింగ్ అని చెప్పి ఇక్కడికే వస్తుంటారు. మరి కొత్తగా ఫస్ట్ టైం ఈ షాప్ కోసం అని చెప్పి హైదరాబాద్ కి వచ్చిన వాళ్ళకి ద బెస్ట్ ల్యాండ్ మార్క్ ఏం చెప్తారు మీ షాప్? మంచి గుడ్ క్వశ్చన్ మేడం. ఎందుకంటే చాలా చోట్ల నుంచి దిల్సుఖ్నగర్ అనే కాకుండా, హైదరాబాద్ అని కాకుండా ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి, చాలా డిస్ట్రిక్ట్స్ నుంచి కస్టమర్స్ వస్తూ ఉంటారనమాట. మంచి గుడ్ క్వశ్చన్ అనమాట. దిల్సుఖ్నగర్లోనే మెట్రో అవైలబుల్ ఉంది, మెట్రో ట్రైన్ అవైలబుల్ ఉంది మేడం. దిల్సుఖ్నగర్లోనే పెద్దది బస్ స్టాండ్ అవైలబుల్ ఉంది. వెరీ ఫేమస్ ల్యాండ్ మార్క్ వచ్చేసి దిల్సుఖ్నగర్లోనే శ్రీ సాయిబాబా టెంపుల్. సో సాయిబాబా టెంపుల్ వీధి లోపలికి వచ్చేసిన తర్వాత 5వ ఫ్లోర్ లోది స్టీల్ బిగ్ బజార్ అనేది ఒకటే ఉందండి. చాలా స్టోర్స్ వేరే పేరుతోటి అటు మార్చి ఇటు మార్చి ఉన్నాయి, కానీ మా స్టోర్ మీకు ఈజీగా మీరు గుర్తుపట్టాలంటే 5 ఫ్లోర్స్ లో డిస్ప్లే అయిన ప్రోడక్ట్స్ ఉన్నవి స్టోర్ అనేది ఒకటే అన్నమాట. గ్రౌండ్ ప్లస్ 4 ఫ్లోర్స్. ఇంకొకటి ప్రత్యేకత ఏంటి అంటే మన బిల్డింగ్ పైన మీరు గుర్తుపట్టడానికి సాయిబాబా టెంపుల్ నుంచి కొంచెం ముందుకు వచ్చేసిన తర్వాత రైట్ సైడ్ లోనే, టెంపుల్ రైట్ సైడ్ లోనే ఉంటుంది, మన స్టోర్ రైట్ సైడ్ లోనే ఉంటుంది. సాయిబాబా టెంపుల్ నుంచి కొంచెం లోపలికి వచ్చేసిన తర్వాత మన బిల్డింగ్ పైన ఒకటి డాన్సింగ్ ది డాల్ ఉంటుంది, వెరీ యూనిక్ అనమాట. సో ఆ డాన్సింగ్ డాల్ ఉన్న బిల్డింగ్ స్టీల్ బిగ్ బజార్ అనమాట. ప్లస్ మా ఫ్లోర్ 5 ఫ్లోర్లలో డిస్ప్లే పెట్టున్నాయి.
సో మీరు గుర్తుపట్టడానికి ఇదే ద యూనిక్ థింగ్ అన్నమాట. ఒక్క సింగిల్ ఫ్లోర్ షాప్ కాదు, 5 ఫ్లోర్లు ఉన్న షాప్ అన్నమాట. సో ప్రతి ఫ్లోర్ లో సెపరేట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అంటే స్టెయిన్లెస్ స్టీల్ సెకండ్ ఫ్లోర్ లో, మ్యారేజెస్ పూజకు సంబంధించింది థర్డ్ ఫ్లోర్ లో, అలా ప్రత్యేకంగా అప్లయన్సెస్ ఫస్ట్ ఫ్లోర్ లో అలా సెపరేట్ గా ఉన్నాయి. సో ఈజీగా చక్కగా గుర్తుపట్టడానికి గూగుల్ మ్యాప్ హెల్ప్ తీసుకోవచ్చు. మీరు స్టీల్ బిగ్ బజార్ అని టైప్ చేస్తే గూగుల్ మ్యాప్ హెల్ప్ తీసుకోవచ్చు. సాయిబాబా టెంపుల్ అని కూడా సర్చ్ చేయొచ్చు. ఇంకా ఈజీ మెథడ్, సాయిబాబా టెంపుల్ వీధి లోపలికి వచ్చేసిన తర్వాత 5 ఫ్లోర్లు ఉన్నది, బిల్డింగ్ పైన డాన్సింగ్ డాల్ ఉన్నది ల్యాండ్ మార్క్. ఒక ఆడుతున్న బొమ్మ మన 5 ఫ్లోర్ల బిల్డింగ్ మీద ఆడుతున్న బొమ్మ ఉంటుంది మేడం. సో అదే మనకు స్టీల్ ఒరిజినల్ స్టీల్ బిగ్ బజార్. చాలా డూప్లికేట్ షాప్స్ ఉన్నాయి, అలా మోసపోకండి. మీరు స్టీల్ బిగ్ బజార్ లో కొందామని ఇంట్లో నుంచి బయలుదేరారు కనుక స్టీల్ బిగ్ బజార్ కే రండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ గుప్తా గారు. రైట్, చూసారు కదా దిల్సుఖ్ నగర్ లోని స్టీల్ బిగ్ బజార్ 5 ఫ్లోర్ స్టీల్ బిగ్ బజార్ లో మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాము. సెకండ్ ఫ్లోర్ లో అయితే కంప్లీట్ గా స్టెయిన్లెస్ స్టీల్ ఐటమ్స్ ఉన్నాయి. కిచెన్ లో చిన్న చిన్న స్పూన్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద భగవనాల వరకు ఇక్కడ అన్ని అవైలబుల్ విత్ లీస్ట్ ప్రైస్ అనే చెప్పాలి. రైట్, చూసారు కదా, మరి మీరు కూడా వెంటనే రండి, విజిట్ చేయండి. థ్యాంక్ యూ.